హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు రీజనింగ్ క్లాసెస్ లో భాగంగా క్యాలెండర్ అనే టాపిక్ నుంచి సెకండ్ క్లాస్ ఇది. సో ఈ క్యాలెండర్ కి సంబంధించి ఈ కొన్ని క్వశ్చన్స్ ని ఈ రోజు మాట్లాడదాం. సో ముందుగా కాన్సెప్ట్ ఏంటంటే మనకి నార్మల్ ఇయర్ కి అండ్ లీప్ ఇయర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. లీప్ ఇయర్ కి అండ్ నార్మల్ ఇయర్ కి డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయంటే, సో జనరల్ గా నార్మల్ ఇయర్ లో 365 డేస్ ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. ఈ 365 ని 7 తో డివైడ్ చేస్తే 52 వీక్స్ అవుతాయి అండ్ 1 డే మిగులుతుంది అనమాట. సో అలా మిగిలినటువంటి డే ఏదైతే ఉందో దీన్ని ఆడ్ డే అంటారు, విషమ రోజు అని అంటారు అనమాట. కాబట్టి నార్మల్ ఇయర్ లో ఒక రోజు ఆడ్ డే ఉంటుంది. అండ్ లీప్ ఇయర్ విషయానికి వస్తే 366 డేస్ ఉంటాయి కాబట్టి దీన్ని 7 తో డివైడ్ చేస్తే 52 వీక్స్ వస్తాయి ప్లస్ 2 రోజులు మిగులుతాయి. దీనికి ఒక రోజు కలుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఆడ్ డేస్ లీప్ ఇయర్ లో 2 ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో ఫిబ్రవరికి 28 రోజులే ఉంటాయి, కానీ లీప్ ఇయర్ కి 4 years ఒకసారి వస్తుంది. అది ఇందులో 29 డేస్ ఉంటాయి. అండ్ సాధారణ సంవత్సరాన్ని ఎట్లా గుర్తుపడతామనంటే, ఒక ఇవ్వబడినటువంటి ఇయర్ ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది ఇందులో. అండ్ ఇక్కడైతే ఆ ఇయర్ ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది రాదు, 0 ఉంటుంది అనమాట రిమైండర్. ఓకేనా? నెక్స్ట్ సెంచరీస్లలో అయితే ఒక సెంచరీ ఇయర్ ని గనక 400 తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఉంటుంది. ఇక్కడ ఆ సెంచరీ ఇయర్ ని డివైడ్ చేస్తే 400 తోటి 0 రిమైండర్ ఉంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ 1700, 1900, 1800, 2100 ఇట్లాంటివన్నీ దీనికి ఎగ్జాంపుల్. 400 తో డివైడ్ కావు, కానీ దీనికి ఎగ్జాంపుల్ 1600, 1200, 800, 2000 ఇలా ఇవన్నీ కూడా 400 తో డివైడ్ అవుతాయి కాబట్టి ఇవి సెంచరీ లీప్ ఇయర్స్ అంటారు వీటిని. ఓకేనా? సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని నెక్స్ట్ చూడండి ఎట్లా వస్తాయో. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 100 years? 100 సంవత్సరాలకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, ఎన్ని విషమ రోజులు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అడిగితే ఎట్లా చేస్తామంటే 100 years ఏవైతే ఉన్నాయో ఈ 100 years లో మనకు 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. అండ్ 24 తీసేస్తే 76 అనేవి నార్మల్ ఇయర్స్ ఉంటాయి ఇలా. కాబట్టి 24, ఎందుకంటే మనకు జనరల్ గా 100/4 చేస్తే 25 రావాలి కదా, మరి 25 ఉంటాయి కదా అనే కాన్సెప్ట్ మర్చిపోండి. ఎందుకంటే 100 అనేది సెంచరీ ఇయర్ కాదు. 100వ సంవత్సరం ఏదైతే ఉందో 100th ఇయర్ అది నాట్ ఏ లీప్ ఇయర్ అనమాట. ఎందుకు కాదు అని అంటే సెంచరీ ఇది. సెంచరీస్ అనేది లీప్ ఇయర్ కావాలంటే 400 తో డివైడ్ కావాలి, ఇది కాదు. కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటివన్నీ 24 ఉంటాయి అనమాట. సో అలా 4 years వచ్చే ఒక 4 year కి ఒకసారి వచ్చేటువంటి లీప్ ఇయర్లు 24 ఉంటాయి అనమాట, అవి 100 లోపు. అండ్ 76 అనేవి నార్మల్ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఈ 24 years లో లీప్ ఇయర్లలో లీప్ ఇయర్ కి ఆడ్ డేస్ అనేవి 2 వస్తాయని ఇంతకుముందు చెప్పిన కాబట్టి ఇంటూ 2 చేయండి. ప్లస్ 76 డేస్ లో నార్మల్ ఇయర్ కి ఒక ఆడ్ డే ఉంటుందని చెప్పిన కాబట్టి ఇది 48 అవుతుంది. ప్లస్ 76 చేస్తే 124 అవుతుంది అనమాట. సో ఈ 124 డేస్ ని 7 తో డివైడ్ చేస్తే 7 1 జా 7, 17 జా క్యాన్సిల్ అయిపోతే 5 మిగులుతుంది అనమాట. కాబట్టి 5 డేస్ అనేవి ఆడ్ డేస్ అవుతాయి, మనకి 5 ఆడ్ డేస్ అవుతాయి అనమాట ఇలా. ఓకేనా? సో ఆన్సర్ అనేది 5 అవుతుంది. అలాగే 200 తీసుకున్నారు అనుకోండి, 200 లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 200 అంటే 100 + 100 అని చేస్తాం. కాబట్టి 5 + 5 చేస్తాం అంటే 10 డేస్. 10/7 చేసిన అనుకోండి 3 డేస్ మిగులుతుంది. కాబట్టి 3 ఆడ్ డేస్ అవుతాయి. అదే 300 అన్నారు అనుకోండి, 100 + 100 + 100 అని చెప్పేసి 3 సార్లు రాస్తారు. సో 15/7 చేస్తే 7 2 జా 14 పోతుంది, 1 మిగులుతుంది. కాబట్టి 1 ఆడ్ డే ఉంటుంది. అండ్ 400 తీసుకుంటే ఇది 400 అనేది 400 తో డివైడ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 0 అనేది నార్మల్ ఇయర్ ఆడ్ డే ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లాంటివి అడుగుతుంటారు అనమాట. ఇఫ్ టుడే ఈజ్ వెనస్డే, వాట్ ఈస్ ద డే ఆఫ్ ద వీక్ ఆఫ్టర్, గుర్తించుకోండి, ఆఫ్టర్ 86 డేస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ రోజు వెనస్డే కనుక అయితే 86 రోజుల తర్వాత అది ఏ రోజు అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. 86 రోజుల తర్వాత ఈ కాన్సెప్ట్ గుర్తించుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఇవ్వబడినటువంటి డే ఏదైతే ఉందో దాన్ని 7 తో డివైడ్ చేసేయండి. 7 తో డివైడ్ చేస్తే మనకి ఎంతలా 7 1 జా 7, 1 మిగిలింది. 6 తీసుకోండి, 7 2 జా 14 తీసేస్తే 2 డేస్ మిగిలినాయి. కాబట్టి ఈ 2 ఆడ్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ డేకి కలపండి. సో వెనస్డేకి 2 డేస్ కలపండి. వెనస్డేకి 2 డేస్ చేస్తే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. కాబట్టి ఆన్సర్ అనేది ఏం కావాలి మనకి? ఆన్సర్ అనేది ఫ్రైడే అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా డైరెక్ట్ చేసేది అనమాట. ఇక
మైండ్లోనే 76 ఉంది, 86 ఉంది, 86ని 7తో డివైడ్ చేసేయండి. అప్పుడు 2 రిమైండర్లో వస్తుంది. ఆ 2ని దీన్ని కలపాలి. 2 అంటే వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. సో ఆన్సర్ ఫ్రైడే అనేది అవుతుంది. అలాంటిదే ఇంకో క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఇట్లాంటివి కూడా అడుగుతుంటారు. ఇఫ్ టుడే ఇస్ మండే, ఈ రోజు మండే అయితే వాట్ ఈస్ ద డే ఆఫ్ ద వీక్? వాట్ ఈస్ ద డే ఆన్ ద వీక్ ఆన్ 38th డే? ఇది ఆ రోజు అడుగుతున్నాడు. సపోజ్ ఇదే తీసుకున్నా కానీ ఏం లేదు, కావాలంటే మీరు క్యాలెండర్లో చెక్ చేసుకోవచ్చు. అందరి ఫోన్లో క్యాలెండర్స్ ఉంటాయి కాబట్టి. సో ఒకవేళ ఈ రోజు మండే అయితే వాట్ ఈస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 38th డే అని చెప్పేసి అడుగుతున్నాడు. 38th డే ఏ రోజు అవుతుంది? అదేమో 86 రోజుల తర్వాత రోజు అన్నాడు. ఇది 38వ రోజే అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి? సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళా దీన్ని కూడా 7తో డివైడ్ చేసేయండి. 7 5 జా 35 పోయింది. మిగిలింది ఎంత? 3 వచ్చింది కదా. దీన్ని తక్కువ దాన్ని కలిపేయకండి. అది కూడా ఆప్షన్ లో ఆన్సర్ ఉంటుంది. ఈసారి ఏం చేయండి? ఆ రోజు అడిగిండు, రోజుల తర్వాత రోజు అడిగలే. 38వ రోజు 38వ రోజు అడిగిండు కాబట్టి దీంట్లోంచి 1 లెస్ చేసేయండి, దాన్ని కలపండి దానికి. సో 1 లెస్ చేస్తే ఎంత? -1 చేస్తే 2. ఈ 2ని మండేకి కలపండి. సో మండేకి మనం 2 కలపండి. మండే, ట్యూస్డే, వెనస్డే. సో ఆన్సర్ ఏమవుతుంది? వెనస్డే అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇట్లాంటివి అడుగుతుంటారు. ఇక 5th March 2006 ఈజ్ ట్యూస్డే, దెన్ 5th March 2007 ఈజ్, ఇక్కడ 2006 ఇచ్చిండు, ఇక్కడ 2007 ఇచ్చే, సారీ 6 7 సేమ్ డేట్. 5th March ఇక్కడ 5th March, ఇక్కడ 2006 ఇక్కడ 2007 అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది ట్యూస్డే అంట, మరి అదేం కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఏం చేయండి? సింపుల్, ఇక్కడ 2006 తర్వాత 2007 ఉంది కదా, డిఫరెన్స్ ఎంత? 1 ఉంది కాబట్టి ఆ 1ని దీనికి డైరెక్ట్ కలిపేయండి అనమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి 1 కలపాలి దానికి. ట్యూస్డే +1 ఆర్ డే అనమాట అది. సో ఆ 1 డేని కలిపితే వచ్చేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. ట్యూస్డే, నెక్స్ట్ డే వెనస్డే. సో ఆన్సర్ అనేది ఏంది మనకి? ఇది వెనస్డే అవుతుంది అనమాట. గుర్తించుకోండి, సింపుల్. దీని తర్వాత సో జనరల్ కాన్సెప్ట్ తోని మనం టక్కున ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఈ 5th March 2007 అనేది దీని తర్వాత రోజు అనమాట. అని 1 కలపాలంటే 1 ఇయర్ గ్యాప్ ఉంది కాబట్టి చూడండి, డైరెక్ట్ గా మనం చెప్పేయచ్చు 1 డే కలిపేస్తాం వెనస్డే అని చెప్పేసి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి తిరగాసులో పెట్టేది అనమాట, కన్ఫ్యూజన్ చేసేవాడు. 5th February 2008 ఈజ్ ట్యూస్డే, దెన్ 5th February 2009 ఈజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇది మాకు తెలుసు కదా అని చెప్పేసి ఇది వినకుండా మాకు స్కిప్ చేసేసి ఆన్సర్ వచ్చలే అని అనుకోకండి. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకనంటే ఈ 2008 ఏదైతే ఉందో అది లీప్ ఇయర్ ఏంటి, అంతే కదా. 2008 లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే లీప్ ఇయర్. 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి అందులో ఫిబ్రవరి ఇంకా ఉంది మనకు, 29 రాలే కాబట్టి ఆ ఫిబ్రవరి 29 ఉంటుంది కాబట్టి అడిషనల్ ఒక రోజు కలుస్తుంది. కాబట్టి ఇవ్వబడినటువంటి డేకి ఏం చేయాలి అప్పుడంటే ఆ ట్యూస్డేకి ఈసారి 2 కలపాలి, 2 + 2 చేయాలి. ఓకేనా? ఎందుకు అనంటే 29th అనేది ఉంది. సో ఆ నెక్స్ట్ ఇయర్ 2009 ఫిబ్రవరి 5th అనేది ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అవుతుంది అనమాట ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ అనేది థర్స్డే అవుతుంది. అంతేగాని ఇది తెలిసింది కదా మాకు అని చెప్పేసి ఇలా వెళ్ళకండి, కన్ఫ్యూజన్ అవుతారు, మళ్ళీ ఆన్సర్ మిస్ అయిపోతుంది. సో ఇది గనక మనకు గుర్తించుకోండి. 2008 ఫిబ్రవరి 5th తర్వాతనే 29th అనేది కలుస్తుంది ఇందులో. ఈ ఇయర్ లోపు 29th డే అనేది అడిషనల్ గా ఒక రోజు ఉంది కాబట్టి దీనికి 2 కలుపుతాం. దీంట్లో ఫిబ్రవరి 29th లేదు, ఎందుకంటే ఫిబ్రవరి దాటేసాం. అండ్ అందులోనూ ఇది మనకు సాధారణ సంవత్సరం, లీప్ ఇయర్ కాదు ఇది, కాబట్టి మనకు దాంతో అవసరం లేదనమాట. సో సాధారణ సంవత్సరాలు, నార్మల్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 1 కలిపేస్తాం. ఇక్కడ మాత్రం ఇది లీప్ ఇయర్ ఉంది అండ్ ఫిబ్రవరి 29th కలిసి ఉంది కాబట్టి దానికి 2 కలపాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఇంకా క్లారిఫై వస్తుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 5th March 2008 ఈజ్ ట్యూస్డే, దెన్ 5th March 2009 అన్నాడు. సో ఇది లీప్ ఇయరే అండ్ ఇది సాధారణ సంవత్సరమే. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 2 కలిపేశారు. ఎందుకంటే చూడాలి, ఇక్కడే మనకు తెలివి అనేది తెలుస్తుంది. 2008 అనేది లీప్ ఇయర్ అయినా కానీ 5th March అన్నాం, ఇందులో ఫిబ్రవరి 29th లేదు కాబట్టి దీనికి 1 మాత్రమే కలపాలి. ఒకవేళ లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి ఉంటే మాత్రం 2 కలపాల్సి వస్తుంది. అండ్ అలా లేదు, ఒకటే ఉంది, ఇక్కడ ఆల్రెడీ దాటేసినాం మనం, ఫిబ్రవరి 29th దాటేసినాం కాబట్టి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా 1 కలపాలన్నమాట. 8కి 9కి 1. సో మనకు 5th March 2009 అనేది ఏమవుతుంది అని అంటే ట్యూస్డే అనేది ఆల్రెడీ ఇచ్చింది కదా, ఆ ట్యూస్డేకి 1 మాత్రమే కలపాలి. 1 మాత్రమే స్ట్రెస్ చేస్తున్నాయి, ఎందుకనంటే ఫిబ్రవరి 29th దాటేసినాం ఆల్రెడీ కాబట్టి అది లీప్ ఇయరే అయినా కానీ దాంట్లో ఫిబ్రవరి 29th లేదు, అందుకే 1 కలపాలి. అప్పుడు ఆన్సర్ అనేది వెనస్డే అవుతుంది అనమాట.
ఓకేనా, ఇట్లా గుర్తుంచుకోండి. సో ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్ లో వీటికి సంబంధించిన అన్ని కంటిన్యూషన్ అన్ని క్లాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.